హలో హలో ఫ్రెండ్స్. మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి బాబు గారు ప్రమాణ స్వీకారం అయిన కాడ నుంచి బాగా ఊపందుకుంది. మంచి రేట్లు వస్తున్నాయి. మీకు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇప్పటి నుంచి త్వరగా చేసుకోండి. డబ్బులు ఉన్నవాళ్ళు, సొంత డబ్బులు ఉన్నవాళ్ళు చేసుకోండి. ఇవన్నీ ఎంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారో అంత చేస్తే మీకు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి 10-15 సంవత్సరాలు రాజధాని అభివృద్ధి ఫుల్గా హైదరాబాద్ లాగా అవుతుంది. అలా చేస్తారు ఈ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. కేంద్రం అనుమతి కూడా ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు రియల్ ఎస్టేట్ మీద. ఇక్కడ నుంచి ఏదైనా కానీ అమరావతి రాజధానిలో డెవలపింగ్ అయ్యే కొంది మన ఈ 2 జిల్లాలు మధ్యలో అమరావతి మొత్తం ఫుల్గా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పెరిగి అమ్ముకున్న వాళ్ళు పక్కన జిల్లాల్లో పోయి పొలాలు కూడా కొనుక్కుంటారు. అందువల్ల మనకు అన్ని జిల్లాలకి వ్యాపారం బాగానే ఉంటుంది. ఆంధ్రాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు కొంచెం త్వరగానే చేసుకోండి. చూద్దాంలే అనుకున్నారంటే అది మీకే బరువు పడుద్ది. ఇప్పుడు 15,000 20,000 పెట్టడానికి వెనకాడారంటే రేపు 50,000 పెట్టాల్సి వచ్చింది. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ మీరు స్పీడ్గానే చేసుకోవటం మంచిది. ఈ ఏరియాలో గుంటూరు నుంచి అమరావతి రాజధానికి దగ్గరలో ఈ మధ్యలో డిఫరెన్స్ మనకి 11 కిలోమీటర్లే. ఎందుకంటే ఇక్కడ నెక్కల్లు, అనంతారం, వెంకటేశ్వర స్వామి గుడి దాకా రాజధాని. మనకు తాటికొండ రోడ్ నుంచి అది 5-6 కిలోమీటర్లు. గుంటూరు కూడా అంతే, 5-6 కిలోమీటర్లే. కాబట్టి ఈ మధ్యలో పొలాలు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ గుంటూరుకు దగ్గరలో ఈ అడవితెక్కలపాడు నుంచి గొల్లవారిపాలెం, పనిదరం, దామరపల్లి, పొన్నికల్లు వెళ్ళొచ్చు. ఆ మెయిన్ రోడ్డు అయినా 3 దాకా చెబుతున్నారు, 2.5 జరుగుతుంది. దామరపల్లి నుంచి లామెల్లి రోడ్లో కూడా 2.5 జరుగుతుంది. ఇదేంటంటే గుంటూరుకి రాజధానికి వెళ్ళే 3 రోడ్డుల్లో ఇది ఒక రోడ్డు. ఏదంటే విజయవాడ రూట్ ఒకటి, అమరావతి రూట్ ఒకటి, ఇది ఒకటి, పొన్నికల్లు అడవితెక్కలపాడికి వెళ్ళేది. ఈ 3 రూట్లు రాజధానికి టచ్ ఉంటాయి గుంటూరు సిటీ నుంచి. ఈ మధ్యలో 10 కిలోమీటర్లే కాబట్టి గ్యాప్ 10-11 కిలోమీటర్లు రాజధానికి గుంటూరుకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి పొలంగానైనా ఫ్లాట్లుగానైనా చేస్తే మీకు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు వాళ్ళకి వ్యవసాయం మీద ల్యాస్ వచ్చి కొంచెం కొంత అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పొలాలు. అలాంటివి కొనుక్కుంటే మీకు చాలా డిఫరెన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో టౌన్లో కలిసిపోయిద్ది, రాజధానికి దగ్గరగా కనపడుతూ ఉంటుంది. ఈ మధ్య అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మీకు ఇబ్బంది ఏం లేదు. మంచి రిజిస్ట్రేషన్ భూములే. బాబు గారి ప్రభుత్వంలో అన్ని డెవలపింగ్ బాగా ఉంటాయి. ఆయన గెలిచింది ఆయనకు అదృష్టం అయినా మనకే అదృష్టం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి. ఆయన ఎందుకంటే రైతులు శ్రమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ముందుంటారు. దాంట్లో అందుకని మనకి మంచి మేలే జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా యాక్టివ్గానే ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా. అందువల్ల వాళ్ళిద్దరూ సేవల్ని మనం ఉపయోగపెట్టుకొని ఆంధ్ర పైకి వచ్చేలాగా వాళ్ళకి తోడ్పడాలి మనం. దానివల్ల రియల్ ఎస్టేట్ భూమి తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి ఎటువంటి డౌటు లేదు. క్లియర్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన విజయవాడ, గుంటూరు, అమరావతిలో ఈ మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి ఏడే కొనుక్కుంటారు. ఇక్కడ అమ్ముకున్న వాళ్ళు వేరే జిల్లాల్లోకి వెళ్ళి మళ్ళీ వ్యవసాయ భూమి కొనుక్కుంటారు. అందువల్ల అన్ని జిల్లాలకి వ్యాపారం బాగానే ఉంటుంది.
ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి మీకు ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా జరుగుద్ది. ఈ మధ్యలో పొలాలు అప్పటికి ఇప్పటికి ₹1,00,00,000 డిఫరెన్స్ వచ్చింది 2 నెలల క్రితంకి ఇప్పటికి. అప్పుడు డొంక ఫేసింగ్ 70-80కి వచ్చాయి, ఇప్పుడు 1.5 జరుగుతుంది. తార్ రోడ్ ఫేసింగ్ అయితే 3 చెప్తున్నారు, 2.5 జరుగుతున్నాయి బస్ రూటు. పన్నికల్ నుంచి గుంటూరు దాకా, ఈ దామరపల్లి, అడితెక్కలపాడు, పనిదరం, గొల్లూరుపాలెం, ఇటు మధ్యలో అటు లాము, ఈ మధ్యలో చుట్టూ ఒక 5-6 కిలోమీటర్ల గ్యాపే ఉంటుంది అమరావతి రోడ్డుకి ఈ రోడ్డుకి. ఈ మధ్యలో పొలాలు కొనుక్కునే వాళ్ళకి ఫ్యూచర్లో అపార్ట్మెంట్లు, కాలేజీలు అలాంటివి దగ్గరగా ఉంటాయి కాబట్టి కొనేవాళ్ళు వస్తారు. మనం ఎన్ని ఎకరాలు కొనే శక్తి ఉంటే అన్ని ఎకరాలు కొని పెట్టుకోవచ్చు. లేదా గజాల్లో ప్రైవేట్ ఫ్లాట్లు 10,000 ఉన్నాయి పాతవి. ఉడా అప్రూవల్ అయితే 15,000లో ఉన్నాయి సిఆర్డిఏ. మీకు కావాలంటే ఈ ఏరియాల్లో ఉన్నాయి. లేదా రాజధానిలో కూడా ఫ్లాట్స్ మేము చూస్తున్నాం. ఏమైనా కావాలంటే చెప్పండి, ఎప్పుడు రేట్లు అప్పుడే చెప్తాము, మీకు ఇప్పగలుగుతాం. ఇంకా అన్ని ఏరియాలు మీకు చాలా బాగా పెరిగేది కాబట్టి మీకు అభ్యంతరం లేకుండా ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు 3 రెట్లు లాభాలు వస్తాయి. ఇంతకుముందు మేము కొనిపెట్టినవి కూడా అలానే 3 రెట్లు పెరిగినాయి, సంవత్సరం క్రితం కొనిపెట్టినాయి. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి కూడా మళ్ళీ సంవత్సరంలో ఇప్పుడు కొన్న దాని మీద మళ్ళీ 3 రెట్లు పెరుగుతాయి సంవత్సరం 3 సంవత్సరాల్లో. ఇంకా అది ఇంత పెరుగుద్దని మేము ముందుగానే చెప్పకూడదు, కానీ బాగా పెరుగుతుంది. మనకి హైదరాబాద్ హైటెక్ సిటీ రేంజ్లో అమరావతి డెవలప్ అవుతుంది. వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్తో పని చేయటానికి బాబు గారు వీళ్ళు అందరూ చెప్తున్నారు. అది మన ఆంధ్రాకి ఎంత అదృష్టం. మనం కూడా వ్యాపారం డబ్బున్న వాళ్ళు ఫుల్గా చేసుకోవచ్చు, ధైర్యంగా ఇబ్బంది ఉండదు, మంచి రేట్లు వస్తాయి. కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, మేము మంచి రిజిస్ట్రేషన్ భూములు ఇప్పిస్తాం. పొలాలైనా ఫ్లాట్లైనా ఏదైనా మంచిగానే ఉంటాయి, బస్ రూట్కి దగ్గరగానే ఉంటాయి. 1 కిలోమీటర్ లోపలనే మేము మీకు ఇప్పిస్తాం మంచి పొలాలు. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి లాభాలు పొందండి. మీరు కష్టపడి జాబులు చేసి సంపాదించే డబ్బుని 10 రెట్లు పెంచుకోండి, మీరు అదృష్టవంతులు అవుతారు. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.